ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. నేను మీ నిరంజన్ చారి. ఈరోజు యూడేస్ ప్లస్ సైట్లో ఒక నూతన అప్డేట్ రావడం జరిగింది. అదేంటంటే మనము మన పాఠశాలలో ఒకటో తరగతిలో కొత్తగా అడ్మిషన్ పొందితే యాడ్ అనే ఆప్షన్ ద్వారా మనకు కొత్త విద్యార్థులను ఒకటో తరగతిలో యాడ్ చేసే ఆప్షన్ ప్రతి పాఠశాలలో కూడా లాగిన్ ద్వారా ఇవ్వడం జరిగింది, స్కూల్ లాగిన్ ద్వారా. కానీ రెండవ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎవరైతే మన పాఠశాలకు కొత్తగా అడ్మిషన్ పొందితే వారు ఇంతకుముందే ఏ పాఠశాలలోనైనా మనకు ఆన్లైన్లో యూడేస్ ప్లస్లో ఎంట్రీ చేసి ఉంటే వాళ్ళని ఇంపోర్ట్ ద్వారా చేసుకునే సదుపాయం మనకు యూడేస్ ప్లస్ ద్వారా ఉంది. కానీ రెండవ తరగతి నుంచి మనకు 10వ తరగతి వరకు విద్యార్థులు అనివార్య కారణాల వల్ల ఆధార్ లేకపోవడము, ఇతరతర కారణాల వల్ల ఆన్లైన్లో కనుక లేకపోతే వారిని యాడ్ న్యూ ఆప్షన్ ద్వారా రెండవ తరగతి నుంచి 10వ తరగతి వరకు యాడ్ చేసుకునే ఆప్షన్ మన పాఠశాల లాగిన్కు లేదు. కాబట్టి ఈరోజే దాన్ని ఎంఈఓ గారి లాగిన్ ద్వారా లేదా మన డిస్ట్రిక్ట్ ఆఫీస్ ద్వారా ఆ రెండవ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆన్లైన్లో నమోదు కాని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనకు ఎంఈఓ ఆఫీస్ వారు లేదా డిఓ ఆఫీసులో మనకు ఆన్లైన్లో కొత్తగా ఎంట్రీ చేయడం జరుగుతుంది. దానికి మనము కొత్తగా వాళ్ళకు ఏదైతే ఉంటుందో మనకి ఇట్లా యాడ్ చేయాలనుకుంటే మనకు ఫామ్ SO2 యూడేస్ ఫామ్ అనేది SO2 యూడేస్ ఫామ్ అనేది మనకు ఎంఈఓ ఆఫీస్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది, మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫామ్ SO2ను నింపేసి మనము అక్కడ మన ఎంఈఓ గారి ఆఫీస్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకు ఆన్లైన్లో కొత్తగా ఎంట్రీ చేయడం జరుగుతుంది. మనకి ఏ విధంగా ఎంట్రీ చేయాలి ఈ ఫామ్ను అనేది ఈ చిన్న వీడియో ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఇది SO2 ఫామ్ SO2 అనేది ఇక్కడ మనకు ఆడ యూడేస్ కోడ్ రాయాలి. పైన యూడేస్ కోడ్ ఉంది కదా, మీరు ఏ పాఠశాలలో అయితే మన అడ్మిషన్ పొందినారో రెండవ తరగతి నుంచి 10వ తరగతి కొత్త అడ్మిషన్ ఆన్లైన్లో లేకపోతే ఆ పాఠశాల యొక్క యూడేస్ కోడ్ రాయాలి. తర్వాత స్కూల్ యొక్క నేమ్ రాయాలి, ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్ రాయాలి. తర్వాత యూడేస్ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ అంటే మండల్ పేరు రాయాలి. తర్వాత డిస్ట్రిక్ట్ పేరు రాయాలి. అంటే యూడేస్ కోడ్, స్కూల్ నేము, మన బ్లాకు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ యొక్క పేరు రాయాలి. రాసి ఇక్కడ మనకు చాలామంది దాదాపు ఒకటే ఫామ్లో దాదాపు 10-12 మంది విద్యార్థులను కూడా మనం రాసుకొని ఎంఈఓ గారి సంతకం మరి హెచ్ఎం గారి సంతకం పెట్టుకొని సబ్మిట్ చేయాలి. ఫస్ట్గా చూస్తే సీరియల్ నెంబర్ రాయాలి 1. తర్వాత క్లాసు, సెకండ్ క్లాసులో విద్యార్థులు సెకండ్ క్లాసు, ఏ క్లాసులో మనం కొత్తగా అడ్మిషన్ పొందితే ఆన్లైన్లో లేకపోతే ఆ విద్యార్థికి తరగతి రాసేసేయాలి. ఆ విద్యార్థి యొక్క నేమ్ రాయాలి, జెండర్ రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. నేము, కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థి యొక్క నేము, జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. అదేవిధంగా నెక్స్ట్ కాలంలో పేరెంట్స్ డీటెయిల్స్ ఉంది కదా, అక్కడ ఫాదర్ నేము మరియు మదర్ నేమ్ కూడా రాయాలి. మనకు రీజన్ వై స్టూడెంట్ వాజ్ నాట్ యాడెడ్ ఇన్ 2023-24 అని ఉంది కదా అక్కడ. అంటే ఆ విద్యార్థి లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఎందుకు యాడ్ కాలేరు అంటే ఆధార్ లేకపోవడం వల్ల, లేకపోతే ఇతర కాలం ఏవి రీజన్స్ ఉంటే ఆ రీజన్స్ అక్కడ రాసేసి మన కింద ఉంది కదా మన బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఈక్వలెంట్ ఉంది కదా, ఎంఈఓ గారి సంతకం అక్కడ పెట్టేసి మనకు స్టాంప్ వేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు హెడ్ మాస్టర్ గారి యొక్క సంతకం ఉంది కదా, ఈ పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారి సంతకము వారి యొక్క స్టాంప్ వేసుకొని మనం ఎంఈఓ ఆఫీస్లో కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ ఆఫీస్లో కానీ సబ్మిట్ చేస్తే వాళ్ళు అక్కడ వాళ్ళ లాగిన్ ద్వారా ఎంఈఓ గారి లాగిన్ అదే డిఓ గారి యొక్క లాగిన్ ద్వారా కొత్తగా ఎంట్రీ చేయడం జరుగుతుంది. మన పాఠశాలలో ఈ సదుపాయం అనేది ఉండదు. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే మనకు రెండవ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొత్తగా వచ్చిన విద్యార్థులకు ఇంపోర్ట్ ద్వారా మనకు కనుక లేకపోతే ఎక్కడ కూడా ఆన్లైన్లో లేరు అని మనకు ఎనేబుల్ అనే ఆప్షన్ కనుక వస్తే ఆ విద్యార్థులకు ఈ ఫామ్ SO2 నింపేసి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్యలో అయితే మనకు నవోదయ అప్లై చేసుకోవడానికి 5వ తరగతి విద్యార్థులు చాలామంది విద్యార్థులకు కూడా ఆన్లైన్లో లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ నవోదయకు ఎవరైతే మనకు 5th క్లాస్లో మనకు ఆన్లైన్లో లేరో ఆ విద్యార్థులు అందరూ కూడా ఈ ఫామ్ SO2 యూడేస్ను నింపేసి సంబంధిత హెడ్ మాస్టర్ గారి సంతకము అదేవిధంగా సంబంధిత ఎంఈఓ గారి యొక్క సంతకం ఇచ్చేసి ఎంఈఓ ఆఫీస్ సబ్మిట్ చేస్తే మీకు ఒక 10 నుంచి 15 రోజుల్లో మీకు పెన్ అనే నంబరు పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.